వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను దాదర్ సెంట్రల్ వెస్టర్న్ రైల్వే స్టేషన్లో ఉన్నా. సో లోకల్ ట్రైన్ టికెట్ తీసుకుంటున్నా. దాదర్ సెంట్రల్ నుంచి సిఎస్ఎంటీ వరకు ట్రావెల్ చేస్తా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ వరకు. ఈరోజు 31st December 2024 అండ్ ఈరోజు మంగళవారం. ఈరోజే న్యూ ఇయర్ అనమాట. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను ముంబైలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నా ఈరోజు నైట్. సో ఏం పెద్ద సెలబ్రేషన్ ఏమి ఉండదు. సో ఇక్కడ నుంచి అయితే నేను టికెట్ తీసేసుకుంటా. సో సిఎస్ఎం థ్యాంక్ యూ. టికెట్ అయితే తీసుకున్నా, ఓన్లీ 5 రూపీస్ సిఎస్. ఇట్లా మనం ఎక్కంగానే ఇట్లా బ్రిడ్జ్ పైనే ఉంటుంది అనమాట మొత్తము టికెట్ తీసుకోవడానికి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 9 నుంచి బయలుదేరుతుంది. మొత్తం 9 కిలోమీటర్స్ బిట్వీన్ 6 స్టేషన్స్లలో నార్మల్లీ స్టాప్. ఇక్కడ లోకల్ స్టేషన్స్లలో కూడా ఇట్లా పబ్లిక్ ఉంటుంది అండ్ ఇలాంటి ఎక్సిలేటర్స్ కూడా ఉంటాయి అన్నమాట. చాలా పబ్లిక్, అసలు నార్మల్గా ఉండదు, చాలా డేంజర్గా ఉంటుంది పబ్లిక్. సో చూద్దాం, ఫుల్ రష్ ఉంటే వెళ్ళిపోతుంది చూడండి. వెళ్ళిపోయింది. నెక్స్ట్ ట్రైన్ వస్తే ఒకటి ఫాస్ట్గా వెళ్ళిపోయే ట్రైన్ వస్తుందంట. కొంచెం దూరంగా జరిగి నించుంటాను అంటున్నా. దాదర్ రైల్వే స్టేషన్లో హై స్పీడ్ స్కిప్. ఇది ఫాస్ట్ లోకల్ ట్రైన్ వస్తుంది సిఎస్ఎంటీకి వెళ్ళేది. స్లో లోకల్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 9 మీదకి వస్తుంది. ఇది ఫాస్ట్ లోకల్ అనమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 12 మీదకి వస్తుంది. చూడండి ఎంతమంది దిగి వెళ్తున్నారు. సో మనం ఎక్కేద్దాము, లేదంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో జస్ట్ ఆగంగానే 20 minutesలో బయలుదేరిపోయింది ట్రైన్ అయితే. సో ఇది ఫాస్ట్ లోకల్ అనమాట. అస్సలు ఆగదు, చాలా చోట్ల స్కిప్ చేస్తూ వెళ్ళిపోతుంది. మొత్తం 9 కిలోమీటర్స్. మీకు లోపల ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ చూపించాను. సో ఇప్పుడు కూడా చూపిస్తున్నా. ఏముండదు, ఇంకా మన హైదరాబాద్లో ఇప్పుడు చెన్నై నుంచి వస్తున్న లోకల్ ట్రైన్ స్టార్ట్ అనే ఉంటుంది అనమాట. సో అటు సైడ్ స్టేషన్ వచ్చింది చూడండి. ఒక స్టేషన్ అయితే అటు సైడ్ వచ్చింది. ఉన్నా లేకపోయినా ఇట్లానే మెరిసిపోతూనే ఉంటుంది ఈ సిటీ అయితే. సో చాలా చోట్ల ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట ఈ ట్రైన్. నైట్ ఇప్పుడు 10:14 అవుతుంది టైం అయితే. సో 10 అయిపోయింది కదా. సో అందుకని చాలా చీకటిగా ఉంది అసలు. ఇది కూడా ఫాస్ట్ లోకల్ అన్నమాట. చాలా ఫుల్ పబ్లిక్ ఉండేదేమో స్లో లోకల్లో, ఫుల్ పబ్లిక్ ఉంటుంది. సో ఇది ఫాస్ట్ లోకల్ కూడా కావాలేమో.
బైకలా అనమాట, ఇది బైకలా. సో ఇక్కడ ఒక్కటే స్టాప్ ఉంటుంది, దీని తర్వాత ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద ఫాస్ట్ లోకల్. సో 5 రూపీస్లో మనం వెళ్ళిపోవచ్చు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వచ్చింది. ఇంతకుముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి దాదర్ వరకు చేశాను. సో ఇప్పుడేమో దాదర్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ వరకు చేస్తున్నా. CSMT ఎం అనడం మర్చిపోద్ది ఎప్పుడు. సిగ్నల్ గ్రీన్లోనే ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే జస్ట్ ఒక 5 సెకండ్స్ కూడా సరిగ్గా ఆగకుండా బయలుదేరిపోతూ ఉంటుంది అన్నమాట ట్రైన్ అయితే. సో అందుకనే వందే భారత్ ట్రైన్ అక్కడ పెట్టారు చూడండి. సో ఏంటంటే మార్నింగ్ బయలుదేరి అక్కడ టీవీ లాగా ఉంది కదా, అందులో వస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ స్టేషన్ ఏంటన్నది. సో అట్లుంటుంది. సో డైరెక్ట్ అక్కడికి. ఇది ముంబై నుంచి హౌడాకి వెళ్ళే ట్రైన్ అనమాట. సో గీతాంజలి ఎక్స్ప్రెస్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు టైం 10:20 అవుతుంది. ఏ ఎక్స్ప్రెస్ మీకు తెలుసుంటే మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు. ఆపోజిట్లో వెళ్తుంది. సో CSMT నుంచి బయలుదేరింది ట్రైన్. మస్జిద్ స్టేషన్. దీని తర్వాత ఇక వచ్చేస్తుంది అన్నమాట. మనకన్నా ముందుకెళ్ళిపోతుంది చూడండి. ఇంకోటి సెంట్రల్ రైల్వేలో అంత రష్ ఉంటుంది అస్సలు. సో లోకల్ యూజ్ చేస్తే సెంట్రల్ రైల్వే యూజ్ చేయాలి, లేదంటే మధ్యాహ్నం టైంలో మాత్రమే యూజ్ చేయాలి. లేకపోతే చాలా డేంజర్, చాలా కష్టమైపోతూ ఉంటుంది అనమాట. నార్మల్గా మనకి యూజ్ చేయాలి. ఇది హజ్ హౌస్. సో ఇది చూడంగానే మనకు అర్థమైపోతుంది CSMT వచ్చిందని. అక్కడ న్యూలీ కట్టిన ఇంకో బిల్డింగ్ ఉంటుంది. సో దీన్ని కూడా మనం యాజ్ ఏ ల్యాండ్ మార్క్ చూస్ చేసుకోవచ్చు ఈసారి. ఇప్పుడైతే దట్ ఈస్ ద హజ్ హౌస్ అనమాట. బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఆపోజిట్లో వస్తుంది. కళ్యాణ్ సైడ్ వెళ్ళే ట్రైన్. సెంట్రల్ రైల్వే బాగానే ఉంటుందండి, యూజ్ చేసుకోవచ్చు మనము. సో ఆ ట్రైన్తో పాటే మనం కూడా లోపలికి దూరిపోతాము. ఇక ఈ బిల్డింగ్ వచ్చిందంటే కన్ఫామ్ మనం చేరుకున్నామని అర్థం అన్నమాట. చూడండి, దిస్ ఇస్ ద CSMT. ఇక్కడే బోర్డు రాసి ఉంటుంది CSMT అని. చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ ముంబై. AC లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. కానీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట అవైతే. సో కొంచెం జాగ్రత్తగా ట్రై చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంటీరియర్ ఒకసారి చూసేసుకోండి, ఇట్లా ఉంటుంది అనమాట. సేమ్ హైదరాబాద్ లాగా ఉంటుంది.